సాయిరామ్ డివోటీస్కి అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సులు. ఎవరైతే భక్తి విశ్వాసాలతో చేస్తారో వారి కోసం ఈరోజు సాయిబాబా యొక్క మహత్యాలంలో నుంచి నేను తీసుకొచ్చినది ఇల్లు విడిచిన భర్త తిరిగి రావడానికి. భార్యాభర్తలు ఇంట్లో తరచుగా చాలా ఫ్యామిలీస్లో మిడిల్ క్లాస్లో గొడవలు జరుగుతూ ఉంటాయి. అప్పర్ క్లాస్లో తక్కువ అనుకోండి, అది అప్పర్ క్లాస్ అయినా మిడిల్ క్లాస్ అయినా లోయర్ మిడిల్ క్లాస్ అయినా ఎవరైనా దాంతో సంబంధం లేదు. మన ఆర్థికంగా చిన్న చిన్న గొడవలు జరిగి మనస్పర్ధతో పిల్లలతో కానివ్వండి, భార్యతో కానీ ఇల్లు విడిచి వెళ్ళిపోతారు. చెప్పా పెట్టకుండా వెళ్ళిపోతారు వాళ్ళు. దీంట్లో వీళ్ళ కుటుంబ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్న రోజులు వాళ్ళ విలువ తెలియదు, కానీ వెళ్ళిన తర్వాత వాళ్ళ విలువ తెలుస్తుంది. అలా ఇల్లు విడిచిన భర్త తిరిగి రావడానికి కోసం నేను చెప్పిన ప్రయోగం మీరు చేయండి. సాయిబాబా యొక్క బీజాక్షరం ఓం సర్వ భార భృతే నమః. ఓం సర్వ భార భృతే నమః. బుక్ రావత్ ఇవ్వాలి. భృతే భార సర్వ సా రాకు రావత్తు భార భృతే నమః అంతే. ఇదే బీజాక్షరం సర్వభార భృతే. ఈ యొక్క బీజాక్షరాన్ని 108 సార్లు రాయాలి మరియు చదవాలి. ఇది ఒకటి పాయింట్. 108 సార్లు రాయాలి మరియు చదవాలి. రెండో ప్రయోగం ఏమంటే సాయి సచ్చరిత్ర బుక్. సాయి చరిత్ర బుక్కులో 6వ అధ్యాయంలో 60 రోజులు పారాయణం చేయాలి. ఫస్ట్ స్టెప్ ఏమో ఓం సర్వ భార భృతే నమః అనే బీజాక్షరాన్ని 108 సార్లు రాయాలి, 108 సార్లు చదవాలి. ఇది ఒక ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ సాయి చరిత్ర సుచరిత్ర అనే బుక్ సాయిబాబాది ఉన్నది. దాంట్లో 6వ అధ్యాయంలో దాన్ని 60 రోజులు చదవాలి. 60 డేస్ పారాయణం చేయాలి. మూడో స్టెప్ ఏమంటే ప్రతిరోజు తులసికి నీరు పోసి తులసి చెట్టు 6 ప్రదక్షిణ చేయాలి. తులసికి నీరు పోసి తులసి చెట్టు 6 ప్రదక్షిణ చేయాలి. ఇది ఎన్ని రోజులు చేయాలి? 60 రోజులు చేయాలి. పారాయణ కూడా 60 రోజులు చేయాలి. తులసి చెట్టు ప్రదక్షిణ 60 రోజులు చేయాలి. 108 సార్లు రాయడం చదవడం కూడా అది కూడా 60 రోజులు చేయాలి. అంటే 2 months కంటిన్యూగా మీరు చేయాలండి. చేసిన తర్వాత వెళ్ళిన వాళ్ళు తిరిగి వచ్చేస్తారు. వాళ్ళ మనసు మారు, ఇంకా ఏదో రూపంలో వాళ్ళ మనసులో బాబా కలిగించి తిరిగి రావడం జరుగుతుంది. ఈ యోగం చేసుకొని మీ యొక్క ఫీడ్బ్యాక్ను తెలియజేయండి. సాయిరామ్.